వీటిలో విస్తీర్ణం ప్రకారం ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది? ఆప్షన్ ఏ వాటికన్ సిటీ, ఆప్షన్ బి మొనాకో, ఆప్షన్ సి నార్వే, ఆప్షన్ డి సాన్ మారినో. సరైన సమాధానం ఆప్షన్ ఏ వాటికన్ సిటీ. వాటికన్ సిటీ రోమ్లోని ఒక నగరం. ఇది రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. ఇది కేవలం 0.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా నిలిచింది. దాదాపు 800 మంది జనాభాను కలిగి ఉంది. వీరిలో ఎక్కువ మంది మతాధికారులు ఉన్నారు. ఉష్ణోగ్రతను కొలవడానికి ఈ యూనిట్లలో ఏది ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ సెల్సియస్, ఆప్షన్ బి కెల్విన్, ఆప్షన్ సి ఫారెన్హీట్, ఆప్షన్ డి పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. సెల్సియస్, కెల్విన్ మరియు ఫారెన్హీట్ అన్నీ కూడా ఉష్ణోగ్రత యూనిట్లు. ఇవి ఒక వస్తువు లేదా పదార్థం యొక్క వేడి లేదా చల్లదనాన్ని కొలుస్తాయి. సెల్సియస్, ఫారెన్హీట్ అనేవి నీటి యొక్క బాయిలింగ్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్స్ పై ఆధారపడి ఉంటాయి. కెల్విన్ మాత్రం అబ్సొల్యూట్ జీరో పై ఆధారపడి ఉంటుంది. వీటిలో భూమి మీద ఉన్న అతిపెద్ద జంతువు ఏది? ఆప్షన్ ఏ బ్లూ వేల్, ఆప్షన్ బి ఆఫ్రికన్ ఏనుగు, ఆప్షన్ సి ఆస్ట్రిచ్, ఆప్షన్ డి వేల్ షార్క్. సరైన సమాధానం ఆప్షన్ ఏ బ్లూ వేల్. బ్లూ వేల్ భూమిపై నివసించిన అతిపెద్ద జంతువు. దీని పొడవు 30 మీటర్లు మరియు బరువు 200 టన్నుల వరకు ఉంటుంది. ఇది నీటి అడుగున 100 కిలోమీటర్లు ప్రయాణించగల శబ్దాలను ఉత్పత్తి చేసే అతి పెద్ద జంతువు. వీటిలో సోలార్ సిస్టంలో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏది? ఆప్షన్ ఏ మెర్క్యూరీ, ఆప్షన్ బి వీనస్, ఆప్షన్ సి మార్స్, ఆప్షన్ డి జూపిటర్. సరైన సమాధానం ఆప్షన్ బి వీనస్. వీనస్ సూర్యుని నుండి రెండవ గ్రహం మరియు భూమికి దగ్గరగా ఉన్న గ్రహం. ఇది ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ యొక్క మందపాటి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇది వేడిని బంధిస్తుంది మరియు గ్రీన్హౌస్ ఎఫెక్ట్ను సృష్టిస్తుంది. వీనస్ ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 460 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కాగితాన్ని వివిధ ఆకారాలుగా మడతపెట్టే కళని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఒరిగామి, ఆప్షన్ బి కిరిగామి, ఆప్షన్ సి కాలిగ్రఫీ, ఆప్షన్ డి ఇకెబానా. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఒరిగామి. ఓరిగామి అనేది కాగితాన్ని జంతువులు, పువ్వులు మరియు జియోమెట్రిక్ రూపాలు వంటి వివిధ ఆకారాలుగా బొమ్మలుగా మడతపెట్టే జపనీస్ కళ. ఓరిగామి అనే పదం జపనీస్ పదాలు ఓరి అంటే మడత మరియు కామి అంటే కాగితం నుండి వచ్చింది. జీవులను మరియు వాటి పరస్పర చర్యలను అధ్యయనం చేసే సైన్స్ను ఏమంటారు? ఆప్షన్ ఏ బయాలజీ, ఆప్షన్ బి కెమిస్ట్రీ, ఆప్షన్ సి ఫిజిక్స్, ఆప్షన్ డి జియాలజీ. సరైన సమాధానం ఆప్షన్ ఏ బయాలజీ. బయాలజీ అనేది జీవులను మరియు పర్యావరణంతో పరస్పర చర్యలను అధ్యయనం చేసే విజ్ఞాన శాస్త్రం. ఇది అనాటమీ, ఫిజియాలజీ, జెనెటిక్స్, ఎకాలజీ, ఎవల్యూషన్ మరియు టాక్సానమీ వంటి అనేక రకాల అంశాలను కలిగి ఉంటుంది. భూమిని 2 సమాన భాగాలుగా విభజించే ఊహాత్మక రేఖ పేరు ఏంటి? ఆప్షన్ ఏ భూమధ్యరేఖ, ఆప్షన్ బి ప్రైమ్ మెరిడియన్, ఆప్షన్ సి ట్రాపిక్ ఆఫ్ కాన్సర్, ఆప్షన్ డి ట్రాపిక్ ఆఫ్ కాప్రికార్న్. సరైన సమాధానం ఆప్షన్ ఏ భూమధ్యరేఖ. భూమధ్యరేఖ అనేది భూమిని 2 సమాన భాగాలుగా విభజించే ఊహాత్మక రేఖ. ఇది ఉత్తర దక్షిణ అర్ధగోళాలను వేరుచేస్తుంది. భూమధ్యరేఖ 0 అక్షాంశంలో ఉంటుంది మరియు కొలంబియా, బ్రెజిల్, ఉగాండా, కెన్యా, సోమాలియా మరియు ఇండోనేషియా గుండా వెళుతుంది. వీటిలో భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది? ఆప్షన్ ఏ చిరుత, ఆప్షన్ బి సింహం, ఆప్షన్ సి నిప్పుకోడి, ఆప్షన్ డి గుర్రం. సరైన సమాధానం ఆప్షన్ ఏ చిరుత.
చిరుత భూమిపై ఉన్న అత్యంత వేగవంతమైన జంతువు. అతి తక్కువ సమయంలోనే గంటకు 120 కిలోమీటర్లు వేగాన్ని చేరుకోగలదు. చిరుత అనేది ఒక పెద్ద పిల్లి. ఇది ఆఫ్రికా మరియు ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో నివసిస్తుంది. ప్రధానంగా జింకలు మరియు గజెళ్లను వేటాడుతుంది. విశ్వంలో అత్యధికంగా లభించే ఎలిమెంట్ ఏది? ఆప్షన్ ఏ హైడ్రోజన్, ఆప్షన్ బి హీలియం, ఆప్షన్ సి ఆక్సిజన్, ఆప్షన్ డి కార్బన్. సరైన సమాధానం ఆప్షన్ ఏ హైడ్రోజన్. హైడ్రోజన్ అనేది విశ్వంలో అత్యంత సమృద్ధిగా ఉండే సరళమైన ఎలిమెంట్. ఇందులో ఒక ప్రోటాన్ మరియు ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటాయి. హైడ్రోజన్ అనేది నక్షత్రాలకు ప్రధాన ఇంధనం. ఇది హైడ్రోజన్ యాటమ్స్ను హీలియంలోకి కలిపి ఎనర్జీని విడుదల చేస్తుంది. వీటిలో అత్యధిక అటామిక్ నెంబర్ కలిగిన ఎలిమెంట్ ఏది? ఆప్షన్ ఏ యురేనియం, ఆప్షన్ బి ప్లూటోనియం, ఆప్షన్ సి ఐన్స్టీనియం, ఆప్షన్ డి ఒగానెసన్. సరైన సమాధానం ఆప్షన్ డి ఒగానెసన్. ఒగానెసన్ అనేది ఓజీ సింబల్ మరియు అటామిక్ నెంబర్ 118తో కూడిన సింథటిక్ ఎలిమెంట్. ఇది ప్రస్తుతం తెలిసిన అత్యంత భారీ ఎలిమెంట్ మరియు అటామిక్ టేబుల్లో 7వ పీరియడ్లో చివరిది. ఇది మొదటిసారిగా 2002లో రష్యన్ మరియు అమెరికన్ శాస్త్రవేత్తల ఉమ్మడి బృందంచే సింథసైజ్ చేయబడింది. దీనికి న్యూక్లియర్ ఫిజిసిస్ట్ యూరీ ఒగనేసియన్ పేరు పెట్టారు. మీ ఆన్సర్స్ ఎన్ని కరెక్ట్ అయ్యాయో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.